ఆకివీడిలో రామాలయం నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో గొడవలకు స్వస్తి పలికి ఆకివీడు రామాలయం నిర్మాణానికి సహకరించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. అనుమతులు లేకుండా నిర్మించే ప్రార్థనా మందిరాలు నిర్మించడం సరైంది కాదన్నారు. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇక గొడవలకి స్వస్తి పలికి నా మొత్తం అందరికీ కూడా నేను చెప్పేది, అన్ని మతాల వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యంతో మనం ఉండాలి. మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం, ఇదే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని. మత సామరస్యం అనేది అవసరం. ఎవరి మతానికి సంబంధించిన వారి ఆలయాల్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. అనుమతులు లేకుండా కడితే ఓకే, చట్ట ప్రకారం శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. అలాగే అనుమతులు లేకుండా చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా అది సమంజసం కాదు. 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చుని. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి.